గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ డబుల్ రోడ్ నిర్మాణానికై మహాపాదయాత్ర చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గన్నేరువరం మండల కేంద్రంలో ప్రారంభమైన మహాపాదయాత్ర మాదాపూర్, హనుమాజ్పల్లి, జంగాపల్లి, కొండాపూర్, గుండ్లపల్లె వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించిన పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మండల అధ్యక్షులు గంప వెంకన్న, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సిద్ధం వేణు, మాజీ జెడ్పీటీసీ మడుగుల రవీందర్ రెడ్డి, నాయకులు పుల్లెల లక్ష్మణ్, మాజీ పార్టీ అధ్యక్షులు బద్దం తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ న్యాత సుధాకర్, యువ నాయకుడు గూడూరు సురేష్, తోటకోటి విక్రమ్ రెడ్డి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన రసమయ్య గారు మరియు అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు గారు మరియు అదేవిధంగా పక్క జిల్లా అయినటువంటి సిరిసిల్ల అందరికీ పేరున శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా కోరేది ఒక్కటే, రోడ్ వచ్చేదాకా మీరు విశ్రమించద్దు, మమ్మల్ని విశ్రమించనియద్దు. దయచేసి ఏంటంటే నిజాన్ని వెలుగెత్తి గొంతెత్తి చాటినప్పుడే పత్రికా స్వేచ్ఛ కాపాడినట్టు అవుతుంది. మిత్రులందరికీ మీకు కూడా పాదాభివందనం చేస్తున్నా. ఈ రోడ్ అయ్యేదాకా మీరు విశ్రమించొద్దని చెప్పి తెలుపుకుంటూ, అయ్యా కొమంపల్లి గారు, మీరు 2022లో ఇదే పాదయాత్ర ఇక్కడనే చేసిరు. అప్పుడు ఏమి హామీలు ఇచ్చిరంటే, ఇట్లా చిన్న పిల్లలకు కూడా చాక్లెట్ ఇచ్చినట్టు, అయ్యా నేను వస్తే 6 గ్యారెంటీలు 4 హామీలు ఇస్తా, ఇక నేను రోడ్ వేస్తా, మీరు రసమైన శాతం అయితే లేదు అని నానా ప్రగల్భాలు వలివి నానా రభస చేసి మా రసమైన బదనం చేసావు బిడ్డ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారికి, అలాగే మన జిల్లా నాయకత్వం రసమైన డబుల్ రోడ్డు ఏదైతే గతంలో పెద్దలు రసమయ్య బాలకృష్ణన్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గన్నేరువరం గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్ది జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రం వరకు డబుల్ రోడ్ ఉండాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో సుమారు 72 కోట్లతోని ఆ రోజు డబుల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న గారు భారతదేశం చేసిన ఒక పాదయాత్ర గానే కాదు, ఈ రోజు ఈ మండలంలో తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు మరి తెచ్చిన మండలానికి జిల్లా కేంద్రం నుంచి మంచి రోడ్ ఉండాలి. పొద్దు చేస్తే యువకులు కానీ, లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, స్కూల్ పోయేవారు కానీ, పాలు అమ్ముకుంటే వాళ్ళు కానివ్వండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా కరీంనగర్ పోవాలంటే ఒక మంచి రోడ్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కరీంనగర్కి వచ్చే సందర్భంలో వారు స్వయంగా కరీంనగర్లో రూపాయలు విలువ చేసేటువంటి ఫండ్స్ ఈ పేపర్ కాగితాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రసమయ్య బాలకృష్ణ గారు చేతిలో పెట్టి రసమయ్య చేసుకోపోని గన్నేరువరం రోడ్ అని చెప్పించినటువంటి పేపర్ ఇది. ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మీరు మళ్ళా మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ కొత్తగా రోడ్డు కోసం తీసుకొచ్చాల్సిన అవసరం ఏమీ లేదు. ఈనాటి మహా పాదయాత్ర పాదాలను కాపాడే యాత్ర ఇది గన్నేరువరం ప్రజలను. కాబట్టి ఈ మహా యాత్రను గొప్పగా నిర్వహించినటువంటి పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ నానా ఇబ్బంది పడతా ఉన్నాం, చచ్చి బతుకుతున్నాం అని చెప్పేసి కూడా అనేకమైనటువంటి అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలంలో మీ అందరికీ తెలుసు 2014 నుంచి 23 వరకు నేను ఉన్నటువంటి పరిస్థితులలో మరి గన్నేరువరం అనేది కనబడతా ఉంటుంది, కరీంనగర్ కనబడతా ఉంటుంది, నడుమల నీళ్లు ఉంటాయి, చుట్టూ తిరిగిపోవాలంటే 30 కిలోమీటర్లు పోవాలి. కాబట్టి మారుమూల గ్రామం కాబట్టి దీన్ని ఒక మండల కేంద్రంగా చేస్తే కొంచెం అభివృద్ధి దొరుకుతుంది అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు చాలా మంది వేరే మండల కేంద్రాలను అడిగారు. కానీ గన్నేరువరం మండలాన్ని మాత్రమే ఖచ్చితంగా ఇక్కడ చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు వినోద్ అన్న గారు నేను ఇక్కడ గుండ్లపల్లి స్టేజ్ నుంచి కొత్తూరు వరకు దాటగొడితే యములాడ కూడా ఈ నుంచి డబల్ రోడ్లు పోతాయి కాబట్టి చాలా మందికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ పోవాలన్నా, కామారెడ్డి పోవాలన్నా, యములవాడ పోవాలన్నా, బాసర సరస్వతి దగ్గరికి పోవాలన్నా ఈ రంగం దగ్గర ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు అనేక మంది కోరిక మేరకు డబల్ రోడ్డు కోసము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడం జరిగినది.
ఎప్పుడైతే డబల్ రోడ్ తీసుకొస్తాడు రసమై బాలకృష్ణ ఇడిచిపెట్టాడు, గ్యారంటీ సాధిస్తాడు, మండలాన్ని సాధించినట్టుగానే రోడ్డు కూడా తెస్తాడు. ఇది రేపకుందే మనం లొల్లి పెట్టాలి అని ఒక లంగా ఉపాయం చేసుకొని చాలా మంది యువజన సంఘాల నాయకులను కలుపుకొని ఆ రోజు ఇక్కడ నన్ను అడ్డగించి ఆ రోజు కరీంనగర్ కేసీఆర్ గారు వస్తే ఆయన హెలికాప్టర్ నుంచి హైదరాబాద్ పోకముందే ఇదిగో జీవో 72 కోట్ల రూపాయలను ఇది పిడిచి, ఇది అగాధం కాదు, ఫైనాన్స్ క్లియరేషన్ చేసి 72 కోట్ల రూపాయలను గంట లోపల తీసుకొచ్చి ఇక్కడ గన్నేరువరం మండలానికి సంబంధించినటువంటి అప్పటికి టెండర్ వేపించి పని కూడా మొదలు పెట్టినా అక్కడ శిలాఫలకం ఉంటది, మీరు చూడొచ్చు అక్కడ శిలాఫలకం ఉంటది. రోజులలో నేను రోడ్డు తీసుకొస్తా అని చెప్పి పెన్లా మొగడు ఇద్దరు గన్నేరువరం మండల కేంద్రంలో అక్కడ మీటింగ్ పెట్టి 100 రోజులలో ఈ రోడ్ వేయకపోతే నన్ను చెప్పులతో కొట్టురు అని చెప్పినాడు. మరి ఇప్పుడు 33 నెలలు కొట్టుమంటావా నారాయణ? నువ్వే అడుగు, నువ్వే చెప్పు దయచేసి. నువ్వు అన్నమాట తప్పుతావు, మేము తప్పం కదా, కొట్టుమన్నావు కాబట్టి మరి ఇప్పుడు కొట్టుమంటావా? గన్నేరువరం మండల కేంద్రం ప్రజలందరూ చెప్పుతాం కొట్టుమంటారా? మరి నువ్వు ఆలోచన చేసుకో దయచేసి. అయినా నువ్వు మా ఎమ్మెల్యే కాబట్టి నేను చెప్పుతాం కొట్టాం నాయన, నేను కొట్టాల్సినటువంటి పని లేదు. కొట్టేటోళ్ళు ఇంకొక 18 నెలలు ఆగితే మామూలుగా కొట్టారు, సీపురు గడ్డలతో కొడతారు, శాఖతో కొడతారు మీరు చేసే పనులకు. ఎందుకంటే మా అక్కలు రెడీగా ఉన్నారు కదా, నిన్న మొన్న దాకా కళ్యాణ లక్ష్యం వచ్చు, బిడ్డ లగ్గమైందంటే ₹1,00,000 వస్తాయని చెప్పేసి ఆసిండాపూర్ నుంచి వడ్డూరు వరకు డాంబర్ రోడ్ తీసుకొచ్చిన, ఆనంగొక్క మైలార్ నుంచి ఒక రోడ్డు తీసుకొచ్చిన, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసినాము, నియోజకవర్గం అంతా కూడా మనం వేసినాం. ఇన్ని పనులు మనం చేసుకున్నాం. మరి 33 నెలలలో నువ్వు చేసిన ఒక్క పనన్న ఉన్న తల్లులకు అమ్మ మీకు శిరస్సు వంచి చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నా. మా వాళ్ళను బూట్లు వేసుకొచ్చి కానీ వాళ్ళకి చెప్పులు కూడా లేవని దండం పెట్టా. మా అవ్వలకు కంకర మీద నడుచుకుంటూ వచ్చారు నా తల్లులు. కంకర అమ్మ నేను ఒక అవ్వని అడిగినా, అవ్వ ఎందుకు నడుస్తున్నావు అంటే, బిడ్డ ఈ కళ్ళలో నీళ్ళు పోవాలంటే ఈ కంకర మీద నడవాలి బిడ్డ అని చెప్తున్నది నా తల్లి. అంటే ఇలా కంకర కాళ్ళ కింద నుంచి కట్టబడే పరిస్థితి ఉన్నది, చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి.